సరే నాన్న, నేను డ్యూటీకి వెళ్తాను అయితే. సరే వెళ్ళానా? ఈరోజు మీరు డ్యూటీకి వెళ్ళరా నాన్న? కాల్ నొప్పి అని చెప్పాను కదా. ఓహో, ఈరోజు ఇంకా కాల్ నొప్పి ఎక్కువైపోయిందిరా, అందుకే డ్యూటీకి వెళ్ళట్లేదు. సరే నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి అయితే. అబ్బా బా ఏరా ఏమైందిరా? ఒంట్లో బాగోలేదు నాన్న, జ్వరంలా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు నాన్న, నేను రెస్ట్ తీసుకుంటానులే. రెస్ట్ చేసుకుని జ్వరంలో తగ్గుతుందిరా, పద హాస్పిటల్కి వెళ్దాం. అబ్బా ఇంకా ఒళ్ళు వేడిగా ఉంది. నాన్న రండి నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే నాన్న, హాస్పిటల్కి వద్దులే. నీకు ఆఫీస్ టైం అయిపోతుందిరా. అయినా ఈ వయసులో నొప్పులు మామూలేరా. కాసేపు రెస్ట్ తీసుకుంటే ఈ నొప్పి దానికి అదే తగ్గిపోతుందిరా. నువ్వు వెళ్ళు. నాన్న, చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మీ ఆఫీసు, మీ పనులు, మీ నిద్ర అన్నీ వదిలేసి నా పక్కనే కూర్చొని కంటికి రెప్పలా చూసుకున్నారు కదా. అప్పుడు మీకు లేని ఆఫీస్ గొడవ ఇప్పుడు నాకు ఎందుకు నాన్న? నా ఉద్యోగం కంటే, నా ప్రాణం కంటే మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. మనల్ని నడిపించడానికి ఒకప్పుడు తమ జీవితాన్నే దారిపోసిన తల్లిదండ్రులకు వాళ్ళు నడవలేని వయసులో మనం ఒక అవసరంగా నిలబడ్డమే మనం వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద కృతజ్ఞత. తండ్రిగా ఉన్న ప్రతి ఒక్క నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే.